ఈ స్పెషల్ ప్యాకేజ్ లో తలా ఒక మాట్లాడతారు. అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ శ్రీ అరుణ్ జైట్లీ గారు 2,03,000 కోట్లు ఇస్తున్నామంటారు. శ్రీ వెంకయ్యనాయుడు గారు 2,25,000 కోట్లు ఇస్తున్నామంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వ్యత్యాసమే 23,000 కోట్లు ఉంది. ఇద్దరు ఒకటే కేంద్రం నుంచి వస్తున్నారు. ఒకళ్ళేమో 2,03,000 కోట్లు అంటారు, ఇంకొకళ్ళేమో 2,25,000 కోట్లు అంటారు. ఈ మధ్యలో ఆ తేడాలో ఇంకొక పోలవరం ప్రాజెక్టే ఉంది 23,000 కోట్లకి. సో వాళ్ళ మాటల్లోనే స్పష్టత లేదు. రాష్ట్రం విడగొట్టినప్పుడు తలుపులు మూసి ఒక క్లారిటీ లేకుండా ఎలా విడగొట్టారో, ఈ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చేటప్పుడు కూడా అర్ధరాత్రి ఇచ్చారు. ఏదో కొంపలు ముగిపోయినట్టుగా. ఎవరికి భయపడి మీరు ఇచ్చారు? ఎవరి గురించి ఆలోచించి మీరు ఇచ్చారు? ఏ ప్రజల కోసం భయపడి ఆలోచించారు? దేనికి? మీరు ప్రజలకి నిజమైన న్యాయం చేయాలనుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా చేయొచ్చు కదా. అర్ధరాత్రి ఎందుకు మీరు? దాంట్లోనే తెలుస్తుంది మీరు మమ్మల్ని వంచిస్తున్నారు, మోసం చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి చట్టబద్ధత లేదు. మీరు కావాలనే మమ్మల్ని వంచిస్తున్నారు ఇంకొకసారి అని మాకు ప్రగాఢంగా నమ్మకం కలుగుతోంది. మొన్న నిపుణులతో కూర్చున్నప్పుడు వాళ్ళిచ్చేది కేంద్ర ఆర్థిక సంఘం 1,70,000 కోట్లు చిల్లర ఇవ్వాల్సి వస్తుంది. దీనికి ఏంటంటే ఇది అన్ని ట్యాక్సెస్ అన్ని కలెక్ట్ చేసి ఒక కామన్ పూల్కి వెళ్ళి, నేషనల్ కామన్ పూల్కి వెళ్ళాక ఏ రాష్ట్రం వాటా ప్రకారం ఇవ్వాలి. ఇది వీళ్ళు స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేసినా చెయ్యకపోయినా ఇది మనకి వచ్చేదే ఇచ్చేది. దీనికి చట్ట ప్రకారం మనకు వచ్చేది. ఇది ఎలా ఉందంటే వీళ్ళు ఇచ్చింది ఇంట్లో ఉన్న ఆలికి అన్నం పెట్టి ఊరికి ఉపకారం చేసేట్టు మాట్లాడుతున్నారు కేంద్రం. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆహా ఆంధ్రభోజ, ఓహో ఆంధ్రభోజ అని చెప్పి చప్పట్లు కొడుతున్నారు, మెచ్చుకుంటున్నారు, సన్మానాలు చేయిస్తున్నారు, సన్మానాలు చేయించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడాలి అంటే శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నాకు అపారమైన గౌరవం ఉంది. ఈ దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లగలరని. అలాగని చెప్పి మన రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, న్యాయం జరిగినప్పుడు నేను ఎదురెళ్ళి మాట్లాడడానికి వెనకాడం. ఈరోజు వీళ్ళు ఇస్తున్న కామన్ ఫండ్స్ అన్ని ట్యాక్సెస్ కలెక్ట్ చేసి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్లి కేంద్రం మన జనాభా నిష్పత్తి ప్రకారం సగటు ఆదాయం ప్రకారం తిరిగి మనకి ఇవ్వాలి. దాని ప్రకారం 1,70,000 కోట్లు ఇవ్వాలని చెప్పి కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. దానికి లోటు బడ్జెట్, రెవెన్యూ లోటు ఉందని చెప్పి ఇంకొక 22,000 కోట్లు వేసుకున్నా కానీ 1,92,000 కోట్లు. కానీ మరి ఈ 2,03,000 కోట్లు, 2,25,000 కోట్లు వీళ్ళు ఏ పద్ధతిలో చెప్తున్నారో నిపుణులు అన్నారు. ఇది మాకైతే అర్థం కావట్లేదని చెప్పారు. ఇది కేవలం వాళ్ళ పొలిటికల్ స్కిల్, వాళ్ళ రాజకీయ నైపుణ్యం, రాజకీయ చతురత తప్ప మీకు చట్టపరంగా ఏమి రావాలో అవే ఇస్తున్నారు. కానీ ప్రత్యేకించి స్పెషల్ ప్యాకేజ్గా ఏమి ఇవ్వట్లేదు. మీరు అడిగినా అడగకపోయినా పేరు ఏది మార్చినా అది మీకు రావాల్సింది. ఇది కేవలం మిమ్మల్ని వంచేది అని చెప్పి ఆ నిపుణులు చెప్పారు నాకు. ఒకవైపు మేము మీకు 10% పెంచాం ట్యాక్సెస్ లో అని జాతీయ స్కీమ్స్ లో మన్రేగా ఇలాంటి స్కీమ్స్ అన్నిటి కలిపి 69 స్కీములతో పాటు కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిష్పత్తిని తగ్గించింది. ఒకవైపు తగ్గించి
ఇంకోవైపు ఇచ్చామని చెప్తున్నారు. ఇవన్నీ పేపర్లో అంకెల్లో గారిడి తప్ప ఇంతకు మించి ఇంకేం లేదు. సుజనా చౌదరి గారు, ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడితే ఆయన ఏమంటున్నారంటే, ఒకప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ ఉండేది, ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ తీసేసి మనం ఎయిర్ ఇండియా కింద మెర్జ్ చేసాం, అంత మాత్రాన సర్వీసెస్ ఆగిపోయినా సర్వీసెస్ మారిపోయినాయా, ఏమైంది, వెళ్లాల్సిన వాళ్ళు ప్రయాణాలు ఎలాగ చేస్తున్నారు, దీన్ని బేస్ చేసుకొని మీరు అదే కావాలి ఎయిర్ ఇండియా కావాలి అని కూర్చుంటే పిచ్చితనం అని అన్నారు. అలాగే పోస్టల్ లెటర్స్ అన్ని పోయి ఈమెయిల్స్ వచ్చినాయి అని అన్నారు. పేరు మార్చి సర్వీసెస్ ఇంకా స్పీడప్ అయిన తర్వాత ఇంకా పాతకాలం బూజు పట్టిన ఆలోచన విధానాన్ని బూజు పట్టిన ఆలోచనలు మీరు మాట్లాడితే కుదరదన్నారు. సుజనా చౌదరి గారికి నేను అడిగేది, ఆ విమానాలు ఎగురుతాయి మీరు చెప్పే ఎయిర్ ఇండియా విమానాలు, కానీ మీరిచ్చే స్పెషల్ ప్యాకేజ్ విమానం ఆగిపోయింది, నిలబడిపోయింది. అది కేవలం ఒక పేపర్ విమానమే. అది ఎక్కడికి ఎగరదు, కేవలం పేపర్లోనే ఉంది. మీరిచ్చే స్పెషల్ ప్యాకేజీకి చట్టబద్ధత లేదు, ఇవ్వలేదు కూడా. దానికి కారణం కూడా ఈ రోజున మీకు చెప్తాను. నేను మీకు వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వాటిల్లో పోలవరం ప్రాజెక్టు, వీటన్నిటి గురించి నేను మీకు కొంత విసుగు కలిగించినా కానీ కొంచెం శ్రద్ధతోటి నా మాట వింటే, తర్వాత మన అనంతపూర్ గురించి, మన అనంతపూర్ సమస్యల గురించి, మన అనంతపూర్కి జనసేన ఎలా చేయబోతుంది, ఎలా నిలబడబోతుంది, రాయలసీమ కరువు గురించి మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం, వాటి గురించి మాట్లాడుతాను. వాటికి వెళ్ళబోయే ముందు వారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దాని గురించి మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ గురించి చదివి సైట్ కూడా వచ్చేస్తుంది, అంత చదివాను. నా కళ్ళజోడి కేంద్ర ప్రభుత్వాన్ని కొంత గ్రాంట్ అలౌ చేయమని కోరుకుంటున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక 3 రకాల ప్రాజెక్ట్. ఇది ఒక 7.5 లక్షల ఎకరాలకి వ్యవసాయ అవసరాలకి డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు, అలాగే ఒక 900 పైచిలుకు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసేది, 500 పైచిలుకు గ్రామాలకి 28 లక్షల ప్రజలకి తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అలాగే ఇంకేదైనా మిగులు నీరు ఉంటుంది కృష్ణా రివర్ బేసిన్కి వెళ్ళాలి, అన్నిటికీ కలిపి వాళ్ళు వేసిన బడ్జెట్ 16,000 కోట్లు. దాంట్లో వాళ్ళు చాలా పక్కాగా రాశారు. ఇక్కడ కేవలం కేంద్రం ఇచ్చేది ఇరిగేషన్ పద్ధతి, ఇరిగేషన్ ప్రాజెక్టుకే ఇస్తాం, దానికి ఎంత ఖర్చు అవుతుందో దానికి 100కి 100% ఇస్తాం తప్ప మిగతా వాటికి కాదని చెప్పి చాలా క్లియర్గా రాశారు. ఇది అన్ని లెక్కలు వేసుకొని చూస్తే ఆల్రెడీ ప్రభుత్వం, అంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు కానీ 5,000 చిల్లర, ఇంకా అంతకుముందు కేంద్రం ఇచ్చిన గ్రాంట్తో కలుపుకొని వాళ్ళు ఈరోజు కేంద్రం నికరగా ఇచ్చేది 8,000 కోట్ల మటుకే. దీనికి వాళ్ళు నేషనల్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారు. కేవలం వాళ్ళు చెప్పేది మేము ఇవ్వగలిగేది ఇరిగేషన్ ప్రాజెక్టు తప్ప ఇంకా దేనికి కాదని తేల్చి చెప్పారు. మరి ఏ విధంగా పోలవరం ప్రాజెక్టుకి జాతీయ స్థాయి ప్రాజెక్టు అయిందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. దానికి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం సమాధానం చెప్పి తీరాలి. ప్రత్యేకించి ఇక్కడ రాశారు, the central government will fund the Polavaram irrigation project in the following manner. It will provide 100% of the remaining cost of the irrigation component only of the project అని రాశారు. ఇది మీరు చాలా భయంకరంగా వంచిస్తున్నారు. మీరు నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి కేవలం ఫుల్ ఫ్లెడ్జ్డ్ తీసుకోవట్లేదు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో నేను అడుగుతున్నాను మిమ్మల్ని.
అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చామంటున్నారు, దీనికి చట్టబద్ధత కల్పించామంటున్నారు పరిశ్రమల స్థాపనకి. మీరు ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చాం, మీకు ట్యాక్సులు ఇచ్చాం, పరిశ్రమలు చాలా వచ్చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర తెలుగుదేశం ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు, ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పరిశ్రమలు పెడితే మీకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పారు. మీకు పేపర్ మీద ఈ మాట చెప్పడానికే మీకు 2.5 సంవత్సరాలు పట్టింది. 2.5 సంవత్సరాలు పట్టింది ఈ మాట చెప్పడానికి. అలాంటిది ఒక పరిశ్రమ పెట్టి అది ఉత్పత్తి స్థాయికి వెళ్ళాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇదంతా మీరు చేసేది మోసం కాదా? ఇది రేపొద్దున ఏమంటారు మీరు? మేము ఇచ్చాం కానీ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదు, వెనుకబడిన జిల్లాలో ఎక్కడ పరిశ్రమలు పెట్టాలో గుర్తించలేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. తిరిగి మనకి మొండి చేయి చూపిస్తారు. రేపొద్దున కేంద్రాన్ని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చాం కానీ మీ వాళ్ళు యూటిలైజ్ చేసుకోలేదు అంటారు. ఇన్ని రకాలుగా వంచిస్తున్నారు మనల్ని. ముఖ్యంగా మనకు అనంతపురంలో పరిశ్రమలు పెట్టాలంటే నీళ్లు కావాలి. సుక్క నీరు లేని కరువు కోరల్లో తల్లడిల్లే అనంతపురికి పరిశ్రమలు రావాలంటే నీరు లేకుండా ఎలాంటి పరిశ్రమలు పెడతారు? ఇక్కడ ఇంతమంది ఉన్న యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఇస్తారు? ఇది వాళ్ళు చెప్పేది. అలాగే మేము కడపలో కానీ ఇంక మిగతా చోట్ల కానీ ఇక్కడ స్టీల్ పరిశ్రమలు పెట్టే ఆలోచన ఉంది. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కానీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా రిఫైనరీలు పెడతామని చెప్పి పరిశీలిస్తున్నాం, చూస్తాం అని చెప్పి మనకి ఇక్కడ పేపర్ మీద మాట. మహారాష్ట్ర ప్రభుత్వానికి కొంకణ్ ప్రాంతంలో అక్కడ ఆల్రెడీ రిఫైనరీ కోసం చర్యలు చేపడతా ఉన్నారు పెట్టడానికి. ఇది వాళ్ళకి మనం చేసేది. మనకేమో పేపర్లో పక్క రాష్ట్రాల్లో వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇది వాళ్ళు చేసేది మనకి.